ఆయన ఇక్కడికి వచ్చిన విషయం వాళ్ళమ్మగారికి తెలియకముందే వెళ్ళిపోమని చెప్పు. వెళ్తాను జ్యోతి గారు, కానీ మీకే కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోకండి. వస్తాను రంగా గారు. మంచిది బాబా. పదరా. ఆయన మనకంత మంచి చేస్తే ఇంత కఠినంగా మాట్లాడతావేంటి? నేనంతే. వంటల వాసన చూస్తుంటేనే రుచి అద్భుతంగా ఉంటుందని అర్థమవుతోంది. అయినా ఎందుకు శ్రావ్య డల్గా ఉన్నావు? రాజీవ్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. నాతో పెళ్ళని తెలిసి కూడా విడిచిపెట్టకుండా జ్యోతి వెంట పడుతున్నాడు. మా పెళ్ళయ్యాక కూడా దాని మీద ఉన్న ఇష్టం నీడలా వెంటాడితే నా పరిస్థితి ఏంటత్తయ్యా? నువ్వసలు ఆ జ్యోతి గురించి, రాజీవ్ దాని వెంట పడ్డం గురించి మర్చిపోయి హ్యాపీగా ఉండు శ్రావ్య. నేనున్నాను కదా, నీకా పీడ లేకుండా నేను చేస్తాను. సరే అత్తయ్య. నువ్విప్పుడు చేయాల్సింది ఒక్కటే, రోజూ వచ్చి వంట నేర్చుకో. పెళ్ళయ్యాక రాజీవ్ను మురిపించటానికి నీకు ఉపయోగపడుతుంది. తప్పకుండా అత్తయ్య. అమ్మా, అమ్మా! అదిగో రాజీవ్ వచ్చేశాడు. అమాయకుడైన రంగా గారిని దొంగ నోట్ల కేసులో ఇరికించాలని చూస్తావా?